సత్తర్ మొన్న ఆది పబ్లిక్ గార్డెన్ దగ్గర చిరు వ్యాపారుల లొల్లి జరగడం జరిగింది. ఆ లొల్లికి మా కాంగ్రెస్ పార్టీకి మా ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధం లేదు. ఇది కావాలని బురద జల్లే కార్యక్రమము కొన్ని పార్టీలు చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు మా పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉంటే ఓర్వలేక చాదగాక ఇట్లాంటి బురద జల్లి వాళ్ళ మీద ఒక దుష్ప్రచారం చేయాలనే కంకణం కట్టుకున్నారు తప్ప వాళ్ళు గతంలో ఎలాంటి అభివృద్ధి చేయక ల్యాండ్ల మీద కబ్జాలు అవే తప్ప ఎలాంటి అభివృద్ధి చేయకుండా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యేను ఏదో విధంగా తిప్పికొట్టాలని బురద జల్లే విషయం చేస్తూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. ఇది కేవలం చిరు వ్యాపారుల సంబంధించిన విషయం. మా పార్టీ వాళ్ళు ఉన్నా ఎవరున్నా దాని మీద చట్టపరంగా చర్య తీసుకోవాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం. చట్టం పని చేసుకోబోతుంది. మాకు చట్టంలో మేము ఎలాంటి దానిలో దూరం అని తెలియజేసుకుంటూ కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక 2 ఇష్యూలను బాగా వైరల్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక పార్టీకి చెందిన ఒక పత్రికలో కావాల్సుకొని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు అనుచరులు అను మాట పేరు తీసుకొని ఉచ్చరించుకుంటూ కొన్ని వార్తాపత్రికల్లో రావడం జరిగింది. ప్రెస్ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి అక్కడ జరిగిన అంశం ఏంటిది, మీకు పక్కన బాధితులు పక్కనే ఉన్నారు. ఇప్పుడే కార్పొరేటర్ సోదరు గారు శ్రీమాన్ గారు కూడా మాకు చేయడం జరిగింది, వివరించిండు. అక్కడ వాళ్ళు 20 సంవత్సరాల నుంచి షాపు నడిపించుకుంటూ వాళ్ళ జీవనోపాధి పెట్టుకుంటే ఇంకొకరు వేరే వాళ్ళు పెట్టుకొని వాళ్ళకు వచ్చిన గొడవలల్లా లొల్లి అవుతుంటే పక్కన వాడ పెద్ద మనుషులను పిలిచి మాట్లాడితే వాళ్ళు ఉండగా కూడా గొడవ పడుతుందంటే అక్కడ చిన్న ఏదో ఘర్షణ జరుగుతాయి. దానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్నదని, దానికి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి సంబంధం ఉన్నదని ఒక చిల్లరగా మాట్లాడుతుంటే వాస్తవంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఎంత హేళనగా నవ్వుతున్నారంటే రాజకీయం ఇంత దిగజారిపోయిందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నేను మీడియా సోదరులకు ఒకటే విజ్ఞప్తి చెప్తున్నా, మీకు ఎవరైతే చెప్పిండ్రో చూసిండ్రో ఒక్కసారి మరొకసారి పరిశీలించండి. అక్కడ జరిగిన సమస్య ఏంటిది. ఎమ్మెల్యే గారు గత 2-3 రోజుల కానుంచి ఒక హైదరాబాదు సెక్రటరేట్కు మరి బ్రిడ్జి కాజీపేట బ్రిడ్జి నిమిత్తము సీఎం గారిని తీసుకురావాలి, కాజీపేట బ్రిడ్జి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటికీ మరి పశ్చిమ నోచుకోలేదు, అటువంటి బ్రిడ్జిని డెవలప్మెంట్ చేయాలని సీఎం చుట్టూ తిరుగుతున్నాడు. అయ్యో మాస్టర్ ప్లాను గత ప్రభుత్వాలు 10 ఏళ్ళు ఉన్నా కూడా మరి మాస్టర్ ప్లాన్ నోచుకోలేదు, మాస్టర్ ప్లాన్ అప్రూవల్ చేసిండ్రు, దాని బడ్జెట్ కావాలి అని సీఎం చుట్టూ తిరుగుతున్నాడు. అయ్యో మరి మాకు ఎయిర్పోర్టు ఇన్ని సంవత్సరాల నుంచి ఎయిర్పోర్టు పేరుకే వాళ్ళ భూములు పెంచడానికి ఎయిర్పోర్ట్ అన్నారని ఎయిర్పోర్ట్ను సీఎం గారి దగ్గర నుంచి కేంద్రం నుంచి ఒప్పించి దాన్ని శాంక్షన్ చేపించి ఆ పనిలో వెనుకబడడానికి సెక్రటరీ చుట్టూ మినిస్టర్ల చుట్టూ సీఎం దగ్గర తిరుగుతుంటే చిల్లర మొల్లరగా మాట్లాడుకుంటూ అంటే వీళ్ళకు నిద్ర పడతలేదు. ఎక్కడిపోయినా రాజేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని ఏ కులం ఏ మత ఏ పార్టీ వాళ్ళు కూడా అరే వా సంవత్సరంన్నరకు ఏం చేస్తుండే, అటు నైమ్నార్ బ్రిడ్జే కానీ పాలిటెక్నిక్ కాలేజే కానీ మాస్టర్ ప్లానే కానీ ఎయిర్పోర్టే కానీ అటు కాజీపేట బ్రిడ్జ్ సెంట్ రాజ్ గ్యాబ్రియల్ స్కూల్ దగ్గర వర్కులన్నీ నడుస్తున్నాయి. మీడియా సోదరులు మీరు ఎప్పుడన్నా పోతుంటే ఒకసారి చూడండి, రాయండి, ఇటువంటిది మీరు రాయండి, చర్చ జరుగుతుంది. అరే ఎవరికో లొల్లి అయితే దాన్ని సోషల్ మీడియాలో పెట్టి ఒక చిన్నపిల్లలుగా గేమ్లు ఆడినట్టు ఆడుతుంటే ఎంత వాళ్ళ ఫ్యామిలీ అయినా వాళ్ళ కూడా ఎంత బాధపడతారో ఒకసారి గుర్తు చేసుకోవాలి. మీకు దమ్ము ధైర్యం ఎవరన్నా ఉంటే దీని ఎన్నుకోండి నడిపించే వారికి నేను సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నా, రాజకీయం లాగానే చేద్దాం, అభివృద్ధి పైన ఏముంటుంది దానిపైన చర్చిద్దాం. వాస్తవంగా ఇంతకుముందు సోదరుడు చెప్తున్నాడు, అక్కడ జరిగిన సిచ్యువేషన్ వేరు, వాళ్ళకు జరిగిన దానికి ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం అండి? పెద్ద మనుషులు మా వాడలు ఏమైనా జరిగితే మమ్మల్ని పిలుస్తారు, మీ వాడలు ఎవరైనా పెద్దలు అంటే పెద్ద మనుషులను పిలుస్తారు, మాట్లాడతారు. వాళ్ళు ఉండగా కూడా వాళ్ళది ఏంటంటే ఎక్కడ జరిగితే ఎమ్మెల్యే గారు పంపించిందని ఏదో పిఏ కిరణ్ గారు వీళ్ళకేం సంబంధం ఉంటుందండి?
అంటే అక్కడ ఉన్న అభివృద్ధిని ఓర్వలేక చూసి ఏదో విధంగా బురద జల్లాలి, ఏదో విధంగా నెగిటివ్ ప్రచారం చేయాలి, ఏదో విధంగా పబ్లిక్లో ఆ అభివృద్ధి చేస్తుంటే వీళ్ళని ఓర్వలేక వీళ్ళని నెగిటివ్ చేయాలని కొన్ని కుట్రపూరితంగా నెలకు కొంతమందికి ఫోన్పే చేసుకుంటూ కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో ఇట్లా నెగిటివ్ రోల్ చేయాలని, నెగిటివ్గా పబ్లిసిటీ చేయాలని కొంతమంది మొబైల్లోకి వెళ్ళి నెల ఫోన్పేలు రీఛార్జ్ చేయడం జరుగుతుంది, ఫోన్పేలు చెప్పడం జరుగుతుంది. అయ్యా, మీరు ఫోన్పే చేసిన వారికి మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా, అభివృద్ధి గత 15 నెలల నుంచి పశ్చిమ చూసుకుంటే మనం దీనిపైన చర్చిద్దాం. ఎక్కడనైనా 3 రోజుల కానీ ఎమ్మెల్యే ఉన్న గారు ఉన్నాడు, బ్రిడ్జ్ నిమిత్తము మొన్న అధికారులతో మాట్లాడి సీఎం గారి దృష్టి తిరుగుతుండు, మాస్టర్ ప్లాన్ గురించి తిరుగుతున్నారు, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ గురించి తిరుగుతున్నారు, ఇందిరమ్మ ఇల్లులు నాకు ఇంకా కావాలని గడుస్తోటి అక్కడ మినిస్టర్ గారితో సీఎం గారితో కొట్లాడి నాకు ఇంకా కావాలని కొట్లాడి ఆ విషయాల మీద తిరుగుతున్నాడు. ఇవి రాయండి, జరిగింది మీ కళ్ళ ముందు చూస్తూ రాయండి. ఎవరో ఏదో చెప్పిందని వాస్తవంగా మా పత్రికా సోదరులు మా అన్నదమ్ములే వాళ్ళు కూడా వాళ్ళపైన ఆ పార్టీలకు సంబంధించిన కొంతమంది యాజమాన్యం ఒత్తిడి తీసుకొస్తుంది. ఎంత వాళ్ళు మంచిగా చేసినా కూడా నెగిటివ్ రాయండి అని, ఎంత మంచిగా చేసినా నెగిటివ్ రాయండి అని ఒక ఒత్తిడి జరుగుతున్నది. అది వాస్తవం, వాళ్ళు కూడా నాకు షేర్ చేసుకున్నారు. కానీ ఇటువంటి తప్పుడు ప్రచారము, తప్పుడు సోషల్ మీడియాలో ఇంకొకసారి ఇటువంటి చేయకుండా చూడాలని తెలియజేస్తూ మరొక్కసారి ఇప్పుడు 15 నెలల కాంచి ప్రజాప్రభుత్వం వచ్చిన కాంచి ఎక్కడైనా భూమి కబ్జాలని ఇలా కొట్టుకునుడని, ఇంకా నా కబ్జా అయింది, నాది ఇదైంది, నీది పంచాయతీ అని, ఈ సెటిల్మెంట్లు అయినాయి, ఇప్పటి వరకు మీరు ఏదైనా కొన జరిగిందా? గత ప్రభుత్వాలు ఏం జరిగిందో మా మీడియా